కపటమైన భక్తి చేస్తారు చాలామంది, మోసకరమైన భక్తి చేస్తారు చాలామంది, వేషధారణ భక్తి చేస్తారు చాలామంది. దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వదించబడాలంటే కరెక్ట్గా ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే కరెక్ట్గా ఉండాలి, ఖచ్చితమైన మార్గంలో ఉండాలి. నీ మార్గము దేవునికి అప్పగించు. నువ్వు దేవుని మార్గంలో ఉన్నట్లయితే నువ్వు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. నీ చేతులతో పాపం చేయొద్దు, వడ్డీలు వ్యాపారం చేయొద్దు, అన్యాయంగా ఈ చేతులతో ఏది పడితే చేయొద్దు. ఈ కాళ్ళు, దేవుడు ఇచ్చిన అవయములు కాళ్ళతో ఎక్కడ పడితే నడవద్దు. నీకు దేవుడు ఇచ్చిన చెవులతో నాకు వ్యర్థమైన మాటలు వినొద్దు, ముసలమ్మ ముచ్చట్లు వినొద్దు, నీ నోటితో ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. నీ కళ్ళు తేటగా ఉండేది చూసుకో, చెడ్డవాటిని చూడకుండా నీ కళ్ళను కాపాడుకో. నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు జాగ్రత్తగా చూచుకొనవలెనని వాక్యంలో ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు నువ్వే రేపు బాధ్యత వహించాల్సింది. హల్లెలూయా.